నమస్తే మామ. జస్ట్ 1 అవర్ ముందు కుబేరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిందనమాట. సో చాలా మందికి కుబేరా సినిమా అని ఒకటి వస్తుందా అనేది కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఇది ప్రాపర్ మన రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు నటించి నటించి వచ్చే సినిమా కాదు కదా. ఇది కొంచెం వేరే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమా అనమాట. కాకపోతే ఇదేంట్రా తమిళ్ సినిమాలకు కూడా రివ్యూ చెప్తాడా, తమిళ్ సాంగ్స్ కూడా రివ్యూ చెప్తాడంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కుబేరా సినిమా హీరో వచ్చేసి ధనుష్ గారు. అయితే ఈ సినిమా డైరెక్షన్ చేసేది మటుకు శేఖర్ కమ్ముల గారు. అదేవిధంగా మ్యూజిక్ అందించింది మన రాక్ స్టార్ వన్ అండ్ ఓన్లీ డిఎస్పి గారు అనమాట. సో నేను ఫస్ట్ కుబేరా గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి నాకు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ షార్ట్ కానీ, ఆ లైటింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది అనమాట. నేను కొన్ని రీజన్స్ వల్ల ఆ టైంలో నేను గ్లిమ్స్ కి రియాక్షన్ ఇవ్వలేకపోయాను. అయితే ఈ ఫస్ట్ సింగిల్ మొన్న 2-3 రోజుల ముందు ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో రిలీజ్ అయినప్పుడు నాకేమనిపించింది అంటే మామ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, నిజంగా మాట్లాడుకుందాం, మనకి ఎన్ని ఎందుకు మాట్లాడుకుంటే నాకు ఆ పోయిరా పోయిరా మామ అనేది గ్లిమ్స్ నాకు కొంచెం ఎందుకో ఎక్కడో విన్నట్టు అనిపించింది అనమాట, ఫ్రాంక్ గా చెప్పాలంటే. సరేలే వెయిట్ చేద్దాం, మనకి 20th కి రిలీజ్ అవుద్ది కదా, వెయిట్ చేద్దాం అనుకున్నా. నిజంగా సాంగ్ రిలీజ్ అయింది. ఒకసారి విన్నా, చాలా నార్మల్గా ఉంది. రెండోసారి విన్నా, మూడోసారి విన్నా, అంటే నేను స్టార్ట్ చేయడం మాత్రమే నా చేతిలో ఉండింది మామ. అది ఆపడం మడుగు నా చేతిలో లేదు. ఎందుకో తెలియదు, తెలియకుండానే వింటానే ఉన్నాను నేను ఆ సాంగ్ని. సో నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ సాంగ్, ఇప్పుడు నాకు తెలిసి సాంగ్ రిలీజ్ అయ్యి 1 అవర్ అయింది. 1 అవర్ తర్వాత నేను ఇవ్వకూడదు అనుకున్నాను రివ్యూ, కానీ వినిన తర్వాత 1 అవర్ కంటిన్యూస్ గా విన్నాను అనమాట సాంగ్ని. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అంటే ఎలా ఉందంటే, దేవుడికి మనం ఒక పూలమాలని ఎంతో ప్రేమతో రెడీ చేసి మనకు మనమే అల్లి మనకు మనమే రెడీ చేసుకొని ఎత్తుకొని పోయి దేవుడికి వేస్తే ఎంత బాగుంటుందో అంత చక్కగా ఉందన్నమాట సాంగ్. చాలా నీట్ గా లిరిక్స్ రాయడం కానీ, చాలా నీట్ గా మనకు కూడా వినిపించడం కానీ, చాలా ప్లెజెంట్ గా, చాలా మనస్ఫూర్తితో చేసినటువంటి సాంగ్ లాగా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఎవరైనా కొంచెం ఏదైనా నెగిటివ్ మైండ్స్తో ఉన్నా, లేకుంటే కొంత ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఉండాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ సాంగ్ వినమని నేను చెప్తానండి. లిరిక్స్ కూడా చాలా సింపుల్ లిరిక్స్ మామ. చాలా సింపుల్ లిరిక్స్. ఎవరు రాసిందంటే భాస్కర్ భట్ల గారు. అంటే నీకు జనరల్ గా ఆ, తెలుగు సినిమాలో ఇప్పుడు ఈ మధ్య పాన్ ఇండియా సినిమా అంటేనే లిరిక్స్ వచ్చేసి ఏదో సాంస్క్రిట్ పెద్ద పెద్ద ఓట్స్ పెట్టేసి, మనకు అర్థం కాని ఓట్స్ పెట్టేసి కొంచెం టూన్ అటు ఇటు కొట్టేస్తే అయిపోద్ది అనుకున్నారనమాట. కాకపోతే ఈ పర్టికులర్ సాంగ్ కి లిరిక్స్ చాలా నార్మల్ అనమాట. చాలా లో క్లాస్, అంటే నాలాంటి నీలాంటి వాడు రాసిన లిరిక్స్ లాగా ఉంటాయి. చాలా నీట్ గా అర్థమైపోద్ది అనమాట. మన గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. యాక్చువల్ గా జీవితం అంటే ఏంది అనేది కూడా అంటే నీట్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చలో, చాలా నీట్ గా, చాలా ప్లెజెంట్ గా, చాలా కంఫర్టబుల్ గా వినొచ్చు ఆ సాంగ్ ని. నాకు ఇంకొకటి మెయిన్ ఏమనిపించిందంటే, భాస్కర్ భట్ల గారు లిరిక్స్ రాశారు, ఓకే. దాన్ని మనకి వినసొంపుగా వినపించగలిగ శక్తి ఈ జనరేషన్ లో ఒకే ఒక్క వ్యక్తికి ఉందండి, అది డిఎస్పి గారు. ఎందుకంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అసలు మనకి కొన్నిసార్లు ఆ లిరిక్స్, ఎంత పెద్ద లిరిక్స్ ఉన్నా కూడా మనకు అర్థం కావు. డిఎస్పి గారు ఏంటంటే చాలా ప్లెజెంట్ గా, ఆ భాస్కర్ భట్ల గారు ఈ సాంగ్ నుంచి మనకి ఏం చెప్పాలనుకున్నారు, డైరెక్టర్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకుని ఈ మూవీకి వెళ్ళొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిఎస్పి గారు చాలా క్లియర్ గా లిరిక్స్ ని అర్థం చేయడం కానీ, అదేవిధంగా వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా కూడా లిరిక్స్ ని ఓవర్కమ్ చేయకుండా, ఓవర్లాప్ చేయకుండా, ఓవర్ రైట్ చేయకుండా చాలా నీట్ గా ఉందండి. ఈవెన్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన అసలు ఆ గ్లిమ్స్ లో కూడా వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది విన్నంత సేపు మైండ్ లో ఏదో ఒక మనకి అమృతం పోసినట్టు అనిపిస్తుంది అనమాట, చెవిలో కానీ మైండ్ లో కానీ. అంత నీట్ గా, అంత ప్లెజెంట్ గా అనిపించింది నాకు. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందండి, ఈ సాంగ్ వినిన తర్వాత. అంటే అందరికి తెలుసు డిఎస్పి గారి గురించి, బట్ జస్ట్ వన్ మోర్ పాయింట్ ఒకటి యాడ్ ఆన్ చేయాలనిపిస్తుంది. తెలుగు సాహిత్యం, డిఎస్పి గారు ఉన్న రోజులు తెలుగు సాహిత్యానికి ఎలాంటి డోకా లేదు అండి. దానికి గ్యారంటీయే మన డిఎస్పి గారు. ఎందుకంటే ఆయన లిరిక్స్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ, ఆయన మ్యూజిక్ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో లిరిక్స్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ.
డిఎస్పి గారు ఇప్పటికి 25 years కంప్లీట్ చేసుకున్నారు. నాకు తెలిసి మనోడు ఇదే విధంగా కంటిన్యూ కానీ చేసుకుంటే ఇంకొక 25 years ఈజీగా ఈజీగా అంటే ఇలా అన్నమాట. ఇలా ఇంకొక 25 years కూడా గడిపేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పుకునే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ఇలాంటి క్వాలిటీ లేదు. సి మనం ఎంత వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడినా, మనం ఎంత బాలీవుడ్ కల్చర్కి అలవాటు పడినా, మనం ఎంత పబ్ కల్చర్కి అలవాటు పడినా, ఎండ్ ఆఫ్ ద డే నిద్రపోయే ముందో, లేదంటే ఒక లవర్ని తలుచుకున్నప్పుడో, లేదంటే సింగిల్గా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడో మనకి ఒక ప్లెజెంట్ అయిన మ్యూజిక్ కావాలి, లిరిక్స్ అర్థం కావాలి, లిరిక్స్ వినపడాలి, లిరిక్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఒక డిఎస్పి మాత్రం అది చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక లవర్ లేనోడికి లవర్ ఉండే విధంగా, ఒక లవ్ ఫెయిల్యూర్ లేనోడికి లవ్ ఫెయిల్యూర్ ఉండేలాగా, ఒక బాధలో ఉండేవాడికి మోటివేషన్ లాగా, మోటివేషన్ లో ఉన్నవాడికి ఒక ఐటమ్ సాంగ్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ మనకి జస్ట్ పాటలు వింటే ఇచ్చేస్తాడు ఈ వ్యక్తి. జస్ట్ ఆయన పాటలు వింటే చాలు. నాకు ఏంటంటే చిన్నప్పుడు లవర్లు ఉండేది కదనమాట. మనకి ఇప్పుడు కూడా లేదనుకోండి. జస్ట్ మనకి లవర్ లేని మనకి లవర్ లేకుండా సింగిల్ గా తిరుగుతుంటాం కదా. సో మనం డిఎస్పి గారి పాటలు పెట్టుకుంటే ఆర్యా 2లో బేబీ హీ లవ్స్ యూ పాట పెట్టుకున్నా, ఫీల్ మై లవ్ పాట పెట్టుకున్నా, లేకుంటే వర్షంలో నీటి ముల్లై సాంగ్ పెట్టుకున్నా, ఇంకొకటి ఎన్ని సాంగ్స్ పెట్టుకున్నా మన పక్కన ఒక లవర్ కూర్చుంది, ఆ లవర్ తో మనం మాట్లాడుతున్నాం, ఆ లవర్ తో మనం ఇంటరాక్ట్ చేస్తున్నాం అనే వైపు తీసుకొస్తాడు అనమాట డిఎస్పి గారు. అదేవిధంగా ఎప్పుడైనా ఏదో ఒక తెలియకుండా మనం మూడీగా ఉన్నాం, మూడీగా ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఒకరంత మనకి లవ్ ఫెయిలియర్ అయినట్టు బాధపడాలి. డిఎస్పి గారిది 100% లవ్లో దూరం దూరం పాట కానీ, భద్రాలో మనస మనస పాట కానీ, అదేవిధంగా మన్మధుడిలో పాట కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాటలు అవి మనం వినడం వల్ల ఏమవుతుందంటే మనకేదో లవ్ ఫెయిల్యూర్ ఉన్నట్టు మనం ఏడ్ చేస్తుంటాం మనకు తెలియకుండా. వెంటనే మళ్ళా మనం చెలవరు చెలవరు సాంగ్ వింటే అరే ఎన్ని జీవితం కాదు, లవ్ గివ్ కాదు మా వాళ్ళే పరిగెత్తు మనం జీవితంలో ఏదో సాధించాలి అనే వైపు తీసుకొస్తాడు అనమాట డిఎస్పి గారు. సో నాకు తెలిసి ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. జస్ట్ ఇది నా ఫీలింగ్ అనమాట. నాకు తెలిసి ఈ జనరేషన్ కి మ్యూజిక్ డైరెక్టర్ అంటే డిఎస్పినే. డిఎస్పి తర్వాత ఎవడైనా అబ్బా, లిటరల్ గా చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా డిఎస్పి సాంగ్ వినేటప్పుడు చాలా నెగిటివ్ తో స్టార్ట్ చేస్తా. అరే ఈ సాంగ్ బాగుండదేమో, అరే ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుందేమో, ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుందేమో, డిఎస్పి పాడుకుంటే బాగుండేమో అనేసి ఒక నెగిటివ్ వైపుతో వింటుంటా అనమాట నేను పాటలు. సో వినంగా వినంగా ఎంత వైబ్ వస్తుందంటే అంత వైబ్ వస్తుందమ్మా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహర్షి సినిమాలో చోటా చోటి అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, దానికి డిఎస్పి గారు వోకల్స్ ఇచ్చారు. ఫస్ట్ నేను ఆ పార్టీని అరే ఏందిరా నాయనా ఈ పాటకు కూడా ఇవ్వాలా, నువ్వే పాడాలా, ఇంకెవరి దగ్గర పాడించుకోవా అని నేను చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యా. కానీ మామ కొన్ని సెకండ్ చరణం ఫస్ట్ చరణం దాని తర్వాత ఏంటంటే హైలు లోలు ఉంటాయి, తర్వాత దీర్ఘాలు తీసేటివి ఉంటాయి. చాలా నీట్గా డిఎస్పి గారు తప్పితే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అంత వైపుగా పాడగలిగేటువంటి వ్యక్తి లేరనిపిస్తుంది ఆ పర్టికులర్ ఆ పాట కోసం. నాకు నిజంగా అంటే ఇంకొకటి ఏంటంటే నాకు బాగా గుర్తుంది, రంగస్థలం రంగమ్మ మంగమ్మ సాంగ్ ఉంది కదా. నేను అందరం కూర్చోన్నాం, సాంగ్ ఈవినింగ్ ఏమో రిలీజ్ అయింది అనుకుంటా. మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకటే అన్నారనమాట, అరే ఇన్ని రోజులు కొడతారా ఇదే సాంగ్ ఇంకా కూడా అనేసి అన్నారనమాట. ఆ ఫ్రెండ్సే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ పాటని, అంటే అది అరౌండ్ ఆ టైంకి 300-400 మిలియన్ వ్యూస్ ఉంటుంది, వీళ్ళే 300-400 సార్లు వినుంటారు. అంత పిచ్చిగా విన్నారన్నమాట. అంతెందుకు మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ఉప్పిన సాంగ్స్ కూడా ఫస్ట్ లో బాగాలే ఉన్నారు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన కిలాడే సాంగ్స్ బాగాలే ఉన్నారు. చూడండి మీరు యూట్యూబ్ లో మోర్ దెన్ 50 మిలియన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలా పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి లైఫ్ టైం రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ లైఫ్ టైం రికార్డ్స్ డిఎస్పి గారికి చాలా నార్మల్ రికార్డ్స్ అనమాట. అంటే చాలా యావరేజ్ ఆల్బమ్కి వచ్చేస్తుంది ఆయన మ్యూజిక్ కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు, వాళ్ళకి ఒక 600-700 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఒక పెద్ద సాంగ్ ఒక కెరీర్ లోనే ఇంక అయిపోయింది అనమాట. అలాంటి మ్యూజిక్ అనేది డిఎస్పి గారికి ఒక యావరేజ్ ఆల్బమ్ తో వచ్చేస్తుంది. జస్ట్ లైక్ పుష్ప 2, జస్ట్ లైక్ ఉప్పిన 2, అర్థమైంది పాయింట్. జస్ట్ లైక్ కంగువ. కంగువ అనేది ఫెయిల్యూర్ ప్రొడక్ట్, బట్ స్టిల్ ఈ జస్ట్ ఈ యూనో రూనెడ్ దిస్ మ్యూజిక్ ఇండస్ట్రీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన
మొన్న రిలీజ్ అయింది అబ్బా, మర్చిపోయాను, మన నాగ చైతన్య గారిది. బుజ్జి తల్లి బుజ్జి తల్లి పాట కానీ అసలు ఎంత వైబు. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సంవత్సరానికి ఒక పాట ఇస్తే చాలా అలాంటిది. అలాంటిది మనోడు ప్రతి సినిమాలో ఒక పాట ఇస్తున్నాడంటే ఇంక ఏం చెప్పుకోవాలి మనం, ఇంకా జస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పి కామ్గా అయిపోవాలంతే. ఇదే మావా నేను వీడియోలో చెప్పాలనుకునింది. ఖచ్చితంగా వినండి సాంగ్ని. నేను ఏదో డిఎస్పి గారికి ప్రమోట్ చేస్తున్నాను నేను కాదు, నా పర్సనల్ ఫీలింగ్ నాకు అనిపించింది చెప్తున్నాను మావా. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాను, దానికి పెద్ద మ్యాటర్ ఏముంది. నిజంగా నాకు సాంగ్ బాగా నచ్చింది. సో అందుకే నేను ఈ వీడియోలో ఎంత మాట్లాడాలనుకున్నాను, మాట్లాడాను కూడా. అదే మావా. థ్యాంక్ యూ మావా. మీకు నచ్చితే ముడికి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయండి మావా. ఈ మధ్య నేను వీడియోస్ పెట్టడం తగ్గించాను. ఒకవేళ పెట్టినా కూడా ఆ వీడియోస్కి పెద్దగా వ్యూస్ కూడా రావట్లేదు మావా. ఏదైనా నా నుంచి మిస్టేక్ ఏమైనా ఉంటే, నేను మాట్లాడే విధానం కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా మీకు నచ్చకపోతే నాకు చెప్పండి, నన్ను గైడ్ చేయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను మావా. నాకు చాలా ఇష్టం యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవ్వడం కానీ. అంటే ఫేమస్ అంటే ఏదో పెద్ద పెద్దోళ్ళలాగా డబ్బులు సంపాదించాలని కాదు. నాకు నిజంగా కొంచెము చిన్నప్పటి నుంచి మూవీస్ అన్నా కూడా, పాలిటిక్స్ అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. సో వీటి గురించి నా ఒపీనియన్స్, నా నా రియాక్షన్స్ షేర్ చేసుకోవాలి నాకు ఉంది. సో మీరు కానీ సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా నా నుంచి ఆనెస్ట్ రివ్యూస్ కానీ, ఆనెస్ట్ రియాక్షన్స్ కానీ, ఆనెస్ట్ ఒపీనియన్స్ కానీ నా దగ్గర నుంచి ఉంటుంది మామ. ప్రతి డిస్కషన్ గురించి కూడా నీట్గా 1 బై 1 మాట్లాడుకుంటూ వస్తుంటాను. అయితే మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ముందుకు ఒక అడుగు కూడా వేయలేను మామ. ఖచ్చితంగా వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటాను మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ మీకు నచ్చుతుంటే మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయండి మామ. ఆ 10 మందిలో ఒక 2-3 సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు చాలా ఉపయోగపడుతుంది మామ. సో ఇదే మామ నా వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే మామ.